హలో ఫ్రెండ్స్, అవర్ యూ. చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్ వీడియోస్ తీసి. నేను ఈరోజు ఒక గొప్ప వీడియో తీయాలనే ఉద్దేశంతో తీస్తున్నాను. అయితే ఈరోజు మనకు స్వాతంత్ర దినోత్సవం, 78 స్వాతంత్ర దినోత్సవం అందరూ బాగా గొప్పగా జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. మరి ఈ రోజు నుంచి కొన్ని సూచనలు పాటిస్తే మన భారతదేశం ముందుకు వెళ్ళడానికి మనం కూడా ఒక బాధ్యతగా చేకూరుస్తాం. రాబోయే పౌరులు కూడా ఒక భారతదేశంలో కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉంటాయి. నేను చెప్పేది ఏంటంటే భయ, ఈ రోజుల్లో భారతదేశ స్వాతంత్రం ఎందుకు వచ్చింది భయ? మనకు స్వాతంత్రం ఎందుకు వచ్చింది? 200 సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో మనం ఉన్నాం. ముప్పు తిప్పల పడ్డాం భయ. కుక్కని కొట్టినట్టు కొట్టిల్లాడ ఆ రోజుల్లో. ఆడపిల్లను చిత్రహింసలు చేసిల్లాడ. మరి ఈ రోజుల్లో ఏం చెప్తున్నారు భయ? మనలో కూడా మన దేశ స్త్రీలనే అలా చేస్తున్నారు. కొంచెం అవి అన్నిటికీ దూరం ఉండాలంటే మరి తల్లిదండ్రుల చేతులు ఉంటుంది. అదే భయ, తల్లిదండ్రుల చేతులు ఏముంటుంది? పిల్లలు తప్పు పడితే అంటే మీరు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఎలా పెంచాలంటే పిల్లల్ని నైతిక విలువలు చెప్పుకుంటూ పెంచాలి. ఫోన్లు దూరం ఉంచాలి. సూసైడ్ అటెంప్ట్స్ ఎందుకు భయ? ఉన్నది ఒక జీవితం. అలాగే దూరాలు అట్లా దూరంగా ఉండాలి భయ. నిజంగా చెప్తున్నా భయ, ఈ రోజు వరకు నేను టీ అనేది చాలా తక్కువగా తాగుతా భయ. ఎప్పుడో ఒకసారి, అది బాగా స్పెషల్ డే అవుతుంది తాగుతా. చిన్నప్పటి నుంచి దూరంగా ఉన్న అలవాటు నాకైతే. నిజంగా భయ, భారతదేశంలో మనం పుట్టిన చాలా గర్వపడాలి. చిన్నప్పటి నుంచి ఫోన్లు అలవాటు చేయకండి. తల్లిదండ్రులు మీకు దండం పెడతా. అరే స్వాతంత్ర భారతదేశం గురించి అంటున్నావు, ఎందుకు చెప్తున్నావు, ఈ విషయాలు ఎందుకు అంటున్నా అనుకుంటున్నారు. మనం ఈరోజు దేశంలో గర్వపడే లాగా మనం ముందుకు వెళ్ళాలంటే చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు గొప్పగా పెంచగలగాలి. ఫోన్లు దూరం ఉంచాలి. పిల్లలకు ఏడిస్తే జోపాట పడాలి. జోపాట రాకపోతే నేర్చుకొని వాడాలి. పిల్లల పక్కగా పెట్టి జో అని ఆ ఫోన్లకు దగ్గర ఉంచకండి. ఫోన్లు ఇవ్వకండి. చిన్నప్పటి నుంచే ఒక రేడియేషన్ అనే సంస్థ రేడియేషన్ ద్వారా పడుతున్నారు పిల్లలు. 2-3 ఇయర్స్కే ఫోన్లు మొత్తం తెలిసిపోతున్నాయి. తెలియని యాప్స్ని ఓపెన్ చేసి వాళ్ళు ఏదో చేసేసి 4-5 ఇయర్స్కి ఫోన్ రేడియేషన్ ధర పడుతున్నారు. ఎన్నో ఆరోగ్య సమస్యలు మొట్టెడుతున్నాయి. 10-11 ఇయర్స్కి కొంతమంది పిల్లలు అలవాట్లకు పడిపోతున్నారు. ఏంది గుట్కలాట, ఇవాట 15 ఇయర్స్ 16 ఇయర్స్కి గుట్కలాట, మళ్ళీ సిగరెట్లాట, ఇవన్నీ అలవాట్లకు దూరంగా ఉండాలి. చిన్నప్పటి నుంచి ఫోన్లు దూరం ఉంచాలి. నైతిక విలువలు ఇంట్లోనే చెప్పాలి. అలాగే భారతదేశంలో మనం పుట్టినందుకు ఎందుకు గర్వపడాలని చిన్నప్పటి నుంచే మనం బోధించాలి. తల్లిదండ్రుల గొప్పతనం తెలవాలంటే చిన్నప్పటి నుంచే భగవద్గీత, బైబిల్ గొప్పతనం, అలాగే భారత రాజ్యాంగం గొప్పతనం అవన్నీ చెప్పాలండి. అలాగే ఖురాన్ గొప్పతనం ఇవన్నీ చెప్పాలి. మతానికి సంబంధించిన గ్రంథం అంటే ఏ మతానికి సంబంధించిన గ్రంథమైన చదివే హక్కు నీకుంది. ఈ రోజుల్లో ఫోన్లలో నేర్చుకొని వాళ్ళకి చెప్పండి. ఎందుకంటే ధర్మాన్ని చెప్తున్నావు కాబట్టి తప్పులేదు. ధర్మాన్ని చెప్పడం అనేది ఒక గొప్ప లక్ష్యం. కాబట్టి ధర్మాన్ని చెప్పి పిల్లల్ని ముందుకెళ్ళాలి. ఏపీజే అబ్దుల్ కలాం కన్నా దేశం మనదే, అవునా? భారతదేశంలో పుట్టి ఆయన ఎంతో గొప్పగా ఊహించుకొని రాకెట్ని కూడా పైకి పంపించారు. ఆయనకు ఎన్నో ఆఫర్లు చేసిండు. మా దేశంలో నువ్వు రాకెట్ కనుక పంపిస్తే ఎన్నో కోట్లు ఇస్తామన్నారు. కానీ నా భారతదేశం కోసం నేను ఇక్కడనే ఉంటా అని అన్ని కోట్లు విడిచిపెట్టుకోవడం జరిగింది ఆ రోజున. అంటే ఆయన కాలంలో ఫోన్లు లేవండి. ఫోన్లు ఉన్నాయి, చిన్న ఫోన్లు అండి. అంటే ఫోన్ వాడడమే తప్పు అంటే నేను తప్పు కాదని చెప్తాను. ఫోన్ని లిమిట్గా వాడాలి. అసలు 10 ఇయర్స్ వరకు ఫోన్ ఇవ్వకండి. 10-15 ఇయర్స్ వరకు ఫోన్ ఇవ్వద్దు. 15 ఇయర్స్ తర్వాత ఫోన్ ఇస్తే లిమిట్గా ఇవ్వాలి. సూసైడ్ అటెంప్ట్స్ చేసుకోవద్దు అంటే ఇలాంటివి చేయాలి. పిల్లలకు అన్నీ అర్థమయ్యే విధంగా చెప్పాలి. చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు అలాగే బయటి ప్రాంతాలకు దింపాలి. మందు అంటే ఎందుకు హానికరమో చిన్నప్పటి నుంచే ఒక 12 ఇయర్స్ నుంచే చెప్పాలి. ఇవన్నీ చిన్నప్పటి నుంచి చెప్తే వాళ్ళు ఖచ్చితంగా దూరంగా ఉంటారు. భారతదేశ స్వాతంత్ర దేశానికి ముందు రోజుల్లో వాళ్ళు ఎన్నో గొప్ప శిఖరాలు చేరుకుంటారు. కాబట్టి దయచేసి నేను ఈ రోజున వీడియోని తీశాను. ఈ వీడియోలో ఏమైనా తప్పు ఉద్దేశాలు ఉంటాయని క్షమించండి. సూసైడ్ అటెంప్ట్స్ చేయకండి. సెల్ఫీలు దిగకండి భయ్య. సెల్ఫీలు ఎందుకు భయ్య? గుట్టలు ఎక్కుడాట, కొండలు ఎక్కుడాట, కొండల పైన దిగుడాట, బిల్డింగ్ ఎక్కుడాట. ఆ బిల్డింగ్ ఉంటాయి కదా, 4 పిల్లర్స్, 4 గోడలు ఉంటాయి కదా, 4 గోడల మీద దిగి
దిగడం అంటే ఎందుకు భయ్యా సెల్ఫీలు? ఉన్నది జీవితం, ఒక జీవితం, అవునా కాదా? ఆ జీవితాన్ని సద్వినియోగం చేసుకో. ఆ సెల్ఫీలని అదని ఇదని ఎందుకు భయ్యా రిస్క్ ఫ్యాక్టర్ నీకు? అరే నువ్వు ఉన్నది నీకు ఒక జీవితం కాబట్టి నువ్వు భారతదేశంలో పుట్టినందుకు గర్వపడి ఆ సెల్ఫీల పరంగా పెట్టకుండా నువ్వు చదువుకో. లేకపోతే నీకేమైనా స్పోర్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ స్పోర్ట్ ఆడు. టైంను ఈ సెల్ఫీలే కానీ దానికని దీనికని వేస్ట్ చేయకు. ఓకేనా భయ? ధన్యవాదాలు. నెక్స్ట్ భారతదేశ స్వాతంత్రం వరకు ఎంతోమంది పిల్లలు పుట్టుతారు, వాళ్ళందరికీ ఈ వీడియో చేరాలి, ఆ తల్లిదండ్రులకు అందరికీ వీడియో చేరాలి. కాబట్టి మీరు అందరూ షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. హ్యాండ్సప్ మీ అందరికీ. థ్యాంక్ యూ. నా వీడియోని అందరూ చూడాలి, లైక్ చేయాలి. ముఖ్యమైన ఎవరికి ఈ వీడియో అవసరమో వాళ్ళకి షేర్ చేయండి. దాదాపు అందరికీ అవసరం ఈ వీడియో, అవునా? కాబట్టి షేర్ చేయండి.